Tally Lukesh SAP Software Training. Hello viewers, welcome to Tally Lukesh YouTube channel. So today SAP FICO ఒక న్యూ టాపిక్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా వ్యూవర్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మరిన్ని అప్డేషన్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో SAP FICO సంబంధించి తెలుగులో నీట్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీలైతే షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. ఓకే, లెట్స్ మూవ్ ఇన్ టు ద ప్రాబ్లం. చూడండి, టుడే క్లాస్లో మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని చూపిస్తున్నాం. అంతకు ముందుగా స్మాల్ డెఫినేషన్ చూడండి. ఈ వెండర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ అనేది ఎవరికి ఇస్తారు అని అనిపిస్తే మనది క్లయింట్ బిజినెస్ అనుకుంటే మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనం మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి సమ్ స్టాక్ ఆర్ గూడ్స్ కానీ పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అలా పర్చేజ్ చేసినప్పుడు ఆ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మన బిజినెస్ స్టాక్ అనేది ఒక సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒక 20,000 మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. దాన్నే క్యాష్ డిస్కౌంట్ అంటారు. అంటే ఏంటి, మన క్లయింట్ బిజినెస్ సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ పర్చేజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 14 daysలో గన మనం అమౌంట్ పే చేయగలిగితే ఓకే ఒక 20% డిస్కౌంట్ ఇస్తామని చెప్తారు. లేదు విత్ ఇన్ 20 daysలో పే చేయగలిగితే ఓకే 10% డిస్కౌంట్ ఇస్తామని చెప్తారు. 45 daysలో మీరు అమౌంట్ పే చేయగలిగితే ఎలాంటి మీకు డిస్కౌంట్ అనేది క్యాష్ డిస్కౌంట్ అనేది ఉండదు అని చెప్తారు సప్లయర్స్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా క్యాష్ డిస్కౌంట్ అనేది సప్లయర్స్ దగ్గర నుంచి గెయిన్ చేయొచ్చు. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాం. క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ సేల్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈజ్ మేడ్ విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ పీరియడ్. మన బిజినెస్ పర్చేజ్ చేసిన తర్వాత ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది, ఒక డ్యూ డేట్ అనేది ఉంటుంది. ఆ లోపు మనం పే చేయగలిగితే క్యాష్ డిస్కౌంట్ అనేది సప్లయర్ ఇస్తారు, ఇవ్వకపోతే మనం ఏం చేయలేం. ఓకే, సో ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది సో వెండర్ దగ్గర నుంచి మన బిజినెస్ పొందింది అనిపిస్తే అది మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. వెండర్ ఇచ్చే డిస్కౌంట్ని మన బిజినెస్కి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటాం. అదే మన బిజినెస్ కస్టమర్కి ఇస్తే దాన్ని క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అంటాం. అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. వెండర్ దగ్గర నుంచి వచ్చే డిస్కౌంట్ మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. అదే మన బిజినెస్ కస్టమర్కి ఇస్తే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఈరోజు క్లాస్లో నేను క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ గురించి, వెండర్ సంబంధించిన క్యాష్ డిస్కౌంట్ గురించి కాన్ఫిగరేషన్ చేయబోతున్నాను. ఓకే, చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ మనం చూసుకుంటే మనం ఏమేమి చేసుకోవాలి ఫస్ట్ అంటే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL క్రియేషన్ FS00లో వెళ్ళి క్రియేషన్ చేసుకోవాలి. సో తర్వాత బ్యాక్ ఎండ్లో క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ OBXUలో వెళ్ళి మనము GL ఏదైతే క్రియేషన్ చేసామో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అది బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. అలా అసైన్ చేస్తే దాన్ని మనం అకౌంట్ డిటర్మినేషన్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో మనము GLని అసైన్ చేయకపోతే మనకు క్యాష్ డిస్కౌంట్ అనేది చూపించదు. ఓకే, సో ఇక్కడ పేమెంట్ టర్మ్స్ 0002 ఇది ఎందుకు తీసుకోవాలి అంటే ఇంతకు ముందల్లా మనము 0001 తీసుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఏం తీసుకోవాలి, 0002 తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అనేది మీ కాన్ఫిగరేషన్లో చూపిస్తాను. సో తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ AP60లో వెళ్ళి మనం 2 పోస్టింగ్ అనేది చేస్తాం. చేసిన తర్వాత మనం పేమెంట్ అనేది చేయాలి. ఎవరికి, సప్లయర్కి మనం పేమెంట్ చేయాలి F-53లో. దానికి సంబంధించిన మనకి DRCR చూపిస్తాను చూడండి. ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ AP60లో మనకి డెబిట్ రా మెటీరియల్ అకౌంట్ డేటా 2,
వెండార్ అకౌంట్ సిఆర్ అని చెప్పుకుంటాం. డెబిట్ రా మెటీరియల్ అకౌంట్ అవుతుంది, సిఆర్ మనకి వెండార్ అకౌంట్ అవుతుంది. సో తర్వాత అలా ఇన్వాయిస్ పోస్టింగ్ చేసిన తర్వాత వెండార్కి మనం పేమెంట్ చేయాలి కదా F-53లో. సో అప్పుడు ఏమొస్తుంది ట్రాన్సాక్షన్ అంటే వెండార్ అకౌంట్ డేటా డెబిట్ అవుతుంది, టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్, టు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ అవుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేయాలని ఇప్పుడు చూద్దాం. ఓకే చూడండి. సో నేను SAP FICO సర్వర్కి వెళ్ళాను. డన్. సో SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి నేను వచ్చాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ ఏం చేసుకోవాలంటే FS00లోకి వెళ్ళి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ని క్రియేషన్ చేద్దాం. ఓకే FS00 ఎంటర్. ఇలా వచ్చిన తర్వాత సో FS00 అనేది మనకు ఏ అండర్ గ్రూప్ కిందకి వస్తుంది అంటే అదర్ ఇన్కమ్. చూసారా, అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ కింద మనం క్యాష్ డిస్కౌంట్ని క్రియేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ 300 300 301 300 302 300 303 300 304 ఆల్రెడీ 4 జిఎల్స్ని నేను క్రియేషన్ చేసుకున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు 5th జిఎల్ని క్రియేషన్ చేయాలి 300 305. ఓకే సో దీన్ని నేనేం చేస్తున్నాను అంటే లేదంటే క్రియేషన్ చేస్తున్నాను, క్రియేట్. సో ఇక్కడ 300 305 ఎంటర్. సో ఇక్కడ వచ్చేసి మనం అదర్ ఇన్కమ్ తీసుకోవాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ గ్రూప్ వచ్చేసి అదర్ ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్, సేమ్ నేను కాపీ చేసుకుంటాను. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. సో తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళాలి. ఓకే INR ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ ఇది యాక్టివేషన్ చేసుకుంటాం. తర్వాత కొంచెం అండర్ గ్రూప్ వెళ్తాం, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్కి 0001. సో పోస్టింగ్ డేట్. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ G001. సో జనరల్ విత్ టెక్స్ట్ అలొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే అండ్ దెన్ సేవ్ చేయండి. ఓకే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది క్రియేషన్ చేసుకున్నాం. ఓకే అదేవిధంగా క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కూడా చేసుకున్నాం. ఓకే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్లోకి వెళ్ళాలి, ఎందుకంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి. ఎందుకంటే కస్టమర్స్కి మన బిజినెస్ డిస్కౌంట్ ఇస్తుంది అంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుందని అర్థం. ఓకే అది కూడా క్రియేషన్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ 400001 ఇలా 6 వరకు క్రియేషన్ చేసుకున్నాం. ఇదే ప్లేస్లో నేను డిస్కౌంట్ అలౌడ్ కూడా చేస్తున్నాను చూడండి. క్రియేట్ 400000. ఇక్కడ 7 అన్నది ఆల్మోస్ట్ క్రియేషన్ చేసి డిలీట్ చేసినట్టు ఉన్నాను కాబట్టి 7 ఇప్పుడు నేను తీసుకోను, 8 తీసుకుంటాను. 7 తీసుకుంటే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ తీసుకుంటాను. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. తర్వాత కంట్రోల్ డేటా ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ ఎస్ చేసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ అండ్ ఇంట్రెస్ట్ G001 అండ్ దెన్ సేవ్. చూసారా క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ చేశాను, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ చేశాను. ఓకే బట్ మనం డిస్కస్ చేసింది మాత్రం రిసీవ్డ్ గురించి మాత్రమే డిస్కషన్ చేస్తున్నాను. ఓకే అండ్ దెన్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXUలోకి వెళ్ళి నేను బ్యాక్ ఎండ్లో అసైన్ చేస్తున్నాను GLని, అది గమనించాలి. /n OBXU ఎంటర్. సో మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. ఓకే ఇవ్వాలి.
ఓకే, ఇక్కడ మనకి పోస్టింగ్కి ఎస్. సో ఇక్కడ చూసారా, అకౌంట్ అసైన్మెంట్, మనం ఏదైతే జిఎల్ క్రియేషన్ చేసామో దాన్ని ఇక్కడ మనం అసైన్ చేయాలి, బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. అలా అసైన్ చేస్తేనే అది మనకి ఎంట్రీ అనేది పడుతుంది, లేకుంటే పడదు. సో దాన్ని మనం అకౌంట్ డిటర్మినేషన్ అంటాం. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, అండ్ దెన్ సేవ్. ఓకే, చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. అండ్ దెన్ నెక్స్ట్ వన్, పేమెంట్ టర్మ్స్ 3002. సో ఇది ఎక్కడ ఇవ్వాలి? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో పోస్ట్ చేసినప్పుడు దీన్ని ఇవ్వాలి. ఓకే, అది చూద్దాం. /n FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఓకే, ఎంటర్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్లోకి వచ్చాం. ఇప్పుడు ట్రాక్ చేస్తున్నాను. యా, ఇప్పుడు చూడండి, అరుణాన్ని తీసుకుంటాను. $50,000. And then payment. యా, పేమెంట్లో చూపించలేదు కదా, వెండర్ మాస్టర్ క్రియేషన్ చేశాను కదా, XK02లోకి వెళ్తాను. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. XK02. ఓకే, పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇక్కడికి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్తే చూడండి, 3002 వితిన్ 14 days. వితిన్ 14 daysలో మనం ఒక సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ కానీ పర్చేజ్ చేసిన తర్వాత వితిన్ 14 daysలో మనం పే చేయగలిగితే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ వితిన్ 30 daysలో మనం పే చేయగలిగితే 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ వితిన్ 45 daysలో పే చేయగలిగితే ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ అనేది అతను మనకి ఇవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు 14 daysలో పే చేయగలిగితే 3% అన్నాడు కదా, 3% ఎలా క్యాలిక్యులేట్ చేయాలి 50,000 మీద అనేది మరి గమనించాలి. సో కాబట్టి ఇది సెలెక్ట్ చేయండి ఇక్కడ. సో 3002ని ఇవ్వండి, సేవ్ చేయండి. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఓకేనా, FB60కి Ctrl+N, FB60. ఓకే, ఇప్పుడు ఇస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ పేమెంట్లో రావాలి, బట్ ఇక్కడ రాదు కాబట్టి మనం వెండర్ మాస్టర్లో వెళ్ళి మార్చుకోవడం జరిగింది. ఓకేనా, ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. $50,000. Simulate and then save. ఓకే, సో FB60లో మనం ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వెండర్ పేమెంట్ F-53లోకి వెళ్దాం. /n F-53. సో 50,000కి 3% క్యాష్ డిస్కౌంట్ ఎంత అవుతుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 50,000 × 3/100 ఇస్తే
మనకి ఎంత వచ్చింది? 1500 వచ్చింది. అంటే 48,500 మనం ఎంటర్ చేసుకోవాలి. 15,000 లెస్ చేయంగా. లెస్ అంటే డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ సప్లయర్ మనకి ఇచ్చారు. వెండర్ పేమెంట్, ఇక్కడ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఎంటర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిజినెస్ ఏరియా. ఇక్కడ 48,500 తీసుకుంటాను, అంటే 1500 లెస్ చేస్తున్నాను. లెస్ చేసి ఎంట్రీ పాస్ చేస్తున్నాను, ఎందుకంటే డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి. అకౌంట్ ఎవరు ఇక్కడ? అరుణ మర్చెంట్స్ని తీసుకోవాలి. అరుణ మర్చెంట్స్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. చూసారా? అమౌంట్ ఎంటర్డ్ 48,500. చూసారా వచ్చిందా? సో -1500 మ్యాచ్ అయింది. ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 48,500, నాట్ అసైన్డ్ 0 అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో కరెక్ట్ ద మార్క్ లైన్ ఐటమ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అని ఇచ్చాను. బ్యాక్ వచ్చేస్తే బిజినెస్ ఏరియా కూడా ఇద్దాం. సేవ్. చూసారా? డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు చూద్దాం డాక్యుమెంట్లో వెళ్ళి డిస్ప్లే వచ్చిందా? అరుణ మర్చెంట్స్ మనకి ఏమవుతుంది? ఇక్కడ డెబిట్ వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 50, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ 50. క్లియరా? 48,500 అనేది నార్మల్ అమౌంట్, క్యాష్ డిస్కౌంట్ వచ్చేసి 1500 వచ్చింది. ఓకే, చూడండి. మళ్ళీ ఇంకొక ఎంట్రీ పాస్ చేస్తుంటాం. ఓకే, మళ్ళీ FB 60 వెళ్తున్నాను. మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు 1 lakh పోస్ట్ చేస్తాను. ఇంతే అండి, సింపుల్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. ఒకటి 2 సార్లు చేసేస్తే వచ్చేస్తుంది. 1 lakh ఇస్తున్నానండి. ఇప్పుడు 1 lakh మీద 3% ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, నేను ఇక్కడ 1 or 2 చూపిస్తున్నాను, మీరు కొన్ని ఎక్స్ట్రా పాస్ చేసుకోవాలి. సిమ్యులేట్ 1 lakh పోస్ట్ చేశాను. ఓకే, సేవ్. ఓకే, /n FBL1N. FBL1 వెళ్ళి వెండర్ అకౌంట్ అరుణ మర్చెంట్స్ తీసుకోండి. ఎగ్జిక్యూట్. 1 lakh ఉంది కదా. సో వెండర్ ఇన్వాయిస్ 1 lakh మనం పర్చేజ్ చేసాం. ఇప్పుడు మనం 3% డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ మన సప్లయర్ ఇచ్చాడు, ఎందుకంటే ఆన్ టైంలో పే చేస్తున్నాము కాబట్టి. ఆ 3% అనేది ఎంత అవుతుంది మనకి ఇక్కడ 1 lakh మీద అనేది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ చేసుకొని అప్పుడు మీరు ఎంటర్ చేసుకోవాలి. సో 1 lakh మీద 3% మనకి 3,000 అవుతుంది. ఆ 3,000 లెస్ చేసి ఎంటర్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. సో వెండర్ పేమెంట్ F-53. బ్యాంక్ అకౌంట్ బిజినెస్ ఏరియా. సో 1 lakhలో 3,000 పోగా మనకి ఎంత వస్తుంది? 97,000. అమౌంట్ ఎంటర్డ్ 97,000, అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 3,000. ఓకే, 300. సారీ 3,000 కదా, సరిపోయిందా? అమౌంట్ ఎంటర్డ్
97,000 assigned 90,000 not assigned 0 and then save. సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఉంది కదా, దీనికి టెక్స్ట్ ఇద్దాం. బిజినెస్ ఏరియా డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్లో వెళ్ళి డిస్ప్లే వచ్చిందా, 1 lakh డెబిట్ అయింది, మనకి 50 సో క్రెడిట్ అయింది 97,000 3,000 ఇంతే అండి. ఇప్పుడు మనం FBL1లోకి వెళ్ళి చూద్దాం. రిఫ్రెష్ ఉందా, క్లియర్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు క్లియర్లోకి వెళ్ళి టుడే డేట్ ఇచ్చి చెక్ చేద్దాం. సో అరుణ మర్చెంట్ చాలా ఉన్నాయి కదా. సో చూడు, KR KZ టుడే డేట్లో 1 lakh 50,000 ఇలా ఎంటర్ చేయడం జరిగింది. KR అంటే వెండార్ ఇన్వాయిస్, KZ అంటే వెండార్ పేమెంట్. ఇంతే అండి. ఇలా మనం సింపుల్గా టుడే క్లాస్లో వెండార్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి అనేది క్లియర్గా మీతో డిస్కస్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు అర్థమవుతుంది, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో పెట్టండి. సో ఇవి మన యొక్క వెబ్సైట్స్ అనమాట. ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్స్ పెట్టండి, మన యొక్క టైంలో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.